హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈగలను శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు. ప్రపంచంలో 2 రెక్కలు కలిగిన కీటకాలు 1,000,000 కంటే ఎక్కువ జాతులున్నాయి. ఈగను శాస్త్రీయంగా ముస్కోడొమెస్టిక్ అని పిలుస్తారు. ఈగల కారణంగా టైఫాయిడ్, అతిసారం, కలరా, విరేచనాల వంటి వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా వాటిని వ్యాప్తి చేయడంలో ఈగలు చాలా ఎక్కువగా దోహదం చేస్తాయి. అలాగే తీవ్రమైన కంటి వ్యాధులు కూడా వస్తాయి. ఈగలు శుభ్రం లేని ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పదార్థాలు మిగిలిపోయినప్పుడు వాటి మీద మూతలు సరిగా వేయకపోయినా ఈగలు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈగలను వదిలించుకోవటానికి చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే అవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఖర్చు కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం. లవంగాలు, నిమ్మకాయ ఉపయోగించి ఈ చిట్కాను తెలుసుకుందాం. నిమ్మకాయని సగానికి కట్ చేసి లవంగం మొగ్గలను గుచ్చాలి. లవంగం మొగ్గలు గుచ్చిన నిమ్మకాయను ఈగలు ఉన్న ప్రదేశంలో పెడితే ఈగలు పారిపోతాయి. లవంగం ఘాటుకి ఈగలు ఉండలేవు. దాల్చిన చెక్క వాసనకి ఈగలు రావు. అందువల్ల ఈగలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో 1 కప్పులో దాల్చిన చెక్క వేసి పెడితే ఈగలు పారిపోతాయి. దాల్చిన చెక్క అయినా పెట్టవచ్చు, దాల్చిన చెక్క పొడైనా పెట్టవచ్చు. రెండూ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. కర్పూరం ఈగలను తరిమి కొట్టడానికి ఒక మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. ఈగలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కర్పూరం వెలిగిస్తే కర్పూరం నుంచి వచ్చే పొగ మరియు కర్పూరం వాసన ఈగలను పారిపోయేలాగా చేస్తుంది. ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కర్పూరం ఘాటుకు కూడా ఈగలు పారిపోతాయి. తులసిలో ఔషధ గుణాలే కాకుండా ఈగలను తరిమికొట్టే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇంటి పెరట్లో తులసి మొక్కను వేసుకుంటే ఈగలు ఇంటిలోకి రావు. ఒకవేళ ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు తులసి రెబ్బలను తీసుకొచ్చి ఈగలున్న ప్రదేశంలో పెట్టినా ఈగలు పారిపోతాయి. ఈ రోజుల్లో ఈగలను నివారించటానికి వలలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఉపయోగించిన ఈగల బెడదను తొలగించుకోవచ్చు. ఫ్యాన్ ఆన్ చేయటం అనేది ఈగలను వదిలించుకోవటానికి సులువైన మార్గం. ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతసేపు ఫ్యాన్ను ఎక్కువ స్పీడ్లో పెడితే ఈగలన్నీ పారిపోతాయి. ఎర్రకారం కొద్దిగా బాటిల్లో వేసి నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంట్లో పూర్తిగా స్ప్రే చేయడం వల్ల ఈగలు రాకుండా ఉంటాయి. అలాగే ఈగలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కూడా స్ప్రే చేయటం వలన ఈగలు పారిపోతాయి. ప్లాస్టిక్ కవర్లో నీటిని పోసి నీరు పోకుండా గట్టిగా తాడుతో కట్టాలి. ఈ సంచులను ఈగలు ఉన్న ప్రదేశంలో వేలాడదీస్తే ఈగలు పారిపోతాయి. ఈగలు ఎక్కువగా ఉంటే 1-2 సంచులు పెట్టుకోవచ్చు. లవంగాలు, యాపిల్ ఉపయోగించి ఈ చిట్కాను తయారు చేసుకుందాం. యాపిల్ని సగానికి కట్ చేసి లవంగం మొగ్గలను గుచ్చాలి. ఈ విధంగా లవంగం మొగ్గలు గుచ్చిన యాపిల్ ముక్కను ఈగలు ఉన్న ప్రదేశంలో పెడితే ఈగలు పారిపోతాయి. ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ట్రై చేయొచ్చు. ఇక పసుపు. వాటర్లో పసుపును వేసి బాగా మిక్స్ చేయాలి. ఈగలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే ఈగలు పారిపోతాయి. ఇక ఉప్పు. ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును జల్లాలి. లేకపోతే ఉప్పును వాటర్ బాటిల్లో కలిపి స్ప్రే చేసిన ఈగలు పారిపోతాయి. ఈ చిట్కా కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈగలని చాలా చాలా సింపుల్ చిట్కాలతో ఎలా వదిలించుకోవచ్చో మీరు కూడా ఈ చిట్కాలను పాటించి ఈగల నుంచి విముక్తి పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.